హరికృష్ణ ప్రమాదానికి గురైన నార్కట్పల్లి అద్దంకి రహదారిపై ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. రోడ్డు నిర్మాణ లోపాలతో పాటు నిర్వహణ కూడా సరిగా లేకపోవడమే అందుకు కారణం. ఇప్పటివరకు వందలాది మందిని బలి తీసుకున్న ఆ రహదారి దగ్గర నుంచి మా నల్లగొండ ప్రతినిధి మహేందర్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నిత్య ప్రమాదాలకు నిలయంగా మారింది నార్కట్పల్లి అద్దంకి రహదారి. నార్కట్పల్లి అద్దంకి రహదారి నిర్మాణ సమయంలోనే అనేక లోపాలు ఉన్నాయని చెప్పేసి అప్పట్లోనే రోడ్డు సేఫ్టీ నిపుణులు హెచ్చరించారు. కానీ ఆ లోపాలు ఏవి సవరించకుండానే రోడ్డు నిర్మాణం జరిగిపోయింది. దాదాపు 10-12 సంవత్సరాల నుంచి ఈ రోడ్డుపై ప్రయాణాలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి వద్ద విజయవాడ హైదరాబాద్ నుంచి డివైడ్ అవుతూ సాగిన ఈ హైవే ఇక్కడి నుంచి నల్గొండ జిల్లా మీదుగా అద్దంకి వరకు ఉంటుంది. అయితే నల్గొండ జిల్లాలో నార్కట్పల్లి నుంచి దామరచెర్ల మండలం వాడపల్లి వరకు మొత్తం 92 కిలోమీటర్ల మేర ఈ హైవే విస్తరించి ఉంది. అయితే ఈ హైవే నిర్మాణ సమయంలోనే అనేక అభ్యంతరాలు వెల్లడయ్యాయి. హైవే నిర్మాణంలో సరైన ప్రణాళిక లేదు, ప్రమాదాల సేఫ్టీకి సంబంధించిన విషయంలో ఎక్కడా చర్యలు తీసుకోలేదు, కేవలం రోడ్డు నిర్మాణం మాత్రమే చేశారు. వాహనదారుల యొక్క రక్షణ చర్యలు పట్టించుకోలేదనే ఆరోపణలు ఈ రోడ్డు నిర్మాణం సంబంధించి ఉన్నాయి. ఆ క్రమంలోనే ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలకు అనుగుణంగానే ఈ రోడ్డుపై అనేక ప్రమాదాలు నిత్యం చోటు చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనేక చోట్ల మూలమలుపులు కావచ్చు, అదేవిధంగా యూటర్న్లు కావచ్చు, అదేవిధంగా రోడ్ అండర్ బ్రిడ్జిలు కావచ్చు, అదేవిధంగా చాలా ఇష్యూస్లో చాలా సందర్భాల్లో విలేజ్ల కాడిచ్చే క్రాసింగ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా సరైన ప్రమాణాలు పాటించలేదనే ఒక ప్రధానమైన ఆరోపణలు ఈ రోడ్డుపై ఉన్నాయి. కానీ వాటిని సరిచేసిన పరిస్థితి కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన నందమూరి హరికృష్ణ ప్రమాదం కూడా మనం ఆకోవలే చూడొచ్చు. నందమూరి హరికృష్ణకు సంబంధించిన ప్రమాదం కూడా సరిగ్గా నార్కట్పల్లి నుంచి స్టార్ట్ అయిన హైవే ఏదైతే ఉందో అక్కడి నుంచి దాదాపు 10-12 కిలోమీటర్లు స్ట్రైట్గా వచ్చిన ఆ తర్వాత ఫస్ట్ కర్వ్ వస్తుంది. కానీ ఫస్ట్ కర్వ్ మనం చూడొచ్చు. ఫస్ట్ కర్వ్లోనే ప్రస్తుతం మనం ఉన్నాం. ఏదైతే హరికృష్ణ ప్రమాదానికి గురైన మూలమలుపు ఏదైతే ఉందో ఆ మూలమలుపు వద్ద మనం ఉన్నాం. చూడొచ్చు, ఈ మూలమలుపు వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేవు. కనీసం ఇక్కడ క్రాసింగ్ ఉందనే అంశాన్ని కూడా తెలిపేలా కనీస బోర్డులు కూడా ఈ రోడ్డు నిర్మాణం సంబంధించిన వ్యక్తులు పట్టించుకునే పరిస్థితి మనకి కనిపించట్లేదు. ఈ ఫస్ట్ టర్నింగ్ ఏదైతే ఉందో ఈ టర్నింగ్ వద్ద అక్కడి నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్గా వచ్చిన ఎవరైతే వాహనదారులు ఉంటారో ఒకసారిగా వచ్చిన ఫస్ట్ కరువు తోటి ఇక్కడ ఈ కరువులో హెచ్చరిక బోర్డు లేకపోవడంతో కామన్గా వాహనదారులు స్ట్రైట్గా రోడ్డు చేసి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరికృష్ణ కూడా అదే పరిస్థితి మనకు అర్థమైంది. దాదాపు హరికృష్ణ వస్తున్న స్పీడ్తో పాటు ఈ టర్నింగ్ వద్ద అబ్జర్వ్ చేయలేక, పక్కన ఉన్న బాటిల్ తీసుకునే కప్పులు అబ్జర్వ్ చేయలేక ఆ వెహికల్ మొత్తం కూడా రోడ్డు దిగిపోయిన పరిస్థితి మనకు కనిపించింది. ఈ రోడ్డు నుంచి హరికృష్ణ వెహికల్ లెఫ్ట్కు రోడ్డు గుంతలోకి దిగిపోద్ది అనుకున్న తరుణంలో ఒకసారిగా అబ్జర్వ్ చేసిన హరికృష్ణ ఎవరైతే ఉన్నారో హరికృష్ణ వెంటనే బండిని రైట్కు లాగడంతో వెంటనే డివైడర్ను ఢీకొట్టిన బండి ఎదురుగా వచ్చి మరొక వాహనాన్ని ఢీకొడుతూ వెళ్ళి రోడ్డుకు అవుట్ సైడ్ ఎదురుగా పల్టీ కొట్టింది. దీంతో హరికృష్ణ కూడా బండిలో నుంచి ఎగిరిపడడంతో తీవ్ర గాయాల పాలై ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే రకమైన పరిస్థితి ఈ హైవేపై చాలా చోట్ల ఉంది. చాలా చోట్ల కూడా మూలమలుపు వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డు లేవు, కనీస చర్యలు లేవు. కేవలం ప్రమాదాలు జరిగిన సమయంలో మాత్రమే పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఈ రోడ్డు నిర్వహణకు సంబంధించిన రామ్కి ప్రతినిధులు కావచ్చు తాత్కాలిక చర్యలు చేపడుతున్న తర్వాత వదిలేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, మనం నిన్న ప్రమాదం జరిగిన ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా ఈ టర్నింగ్లో కనీసం సిమెంట్ దిమ్మలు లాంటి కూడా ఇక్కడ లేని పరిస్థితి. గతంలో కూడా అనేక ప్రమాదాలు ఇక్కడ జరిగాయి. వాహనదారులు చాలా మంది కూడా ఈ రోడ్డు నుంచి లోని దిగిపోయి ప్రమాదానికి గురైన పరిస్థితి, ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇదే రకమైన పరిస్థితి. ఇలాంటి మూలమలుపులు ఈ రహదారిపై దాదాపు 10-12 చోట్ల ఉన్నట్లుగా మనకు పోలీసు అధికారులు గుర్తించారు. దీంతో పాటు నెక్స్ట్ వెళ్తే పానగల్ వద్ద, ఆ తర్వాత జంగారెడ్డిగూడెం వద్ద, ఆ తర్వాత మాడుగులపల్లి దాటిన తర్వాత ఆ తర్వాత అటు మిర్యాలగూడ దగ్గరలో గూడూరు వద్ద ఈ రకమైన మూలమలుపులు ఉన్నాయి. వీటన్నిటి కూడా ఎక్కడ కూడా హెచ్చరిక బోర్డులు సరిగా లేవు, సరైన ఏర్పాట్లు చేయలేదని చెప్తాను. దీంతో రోడ్డుకు సంబంధించిన నిర్మాణ విషయంలో సరైన చర్యలు లేవు. అదేవిధంగా ప్రమాదాలు జరుగుతున్న సమయంలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటే కొంతవరకు నివారణ సాధ్యమైందని చెప్పేసి ఈ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రోడ్డు ప్రమాదాల నివారణ విషయంలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాహనదారులు కోరుతా ఉన్నారు. అయితే ఇలాంటి మూలమలుపుల విషయంలో పట్టించుకునే విషయంలో కానీ ఎక్కడ కానీ ఎలాంటి పరిస్థితి లేదు. కేవలం ఈ రోడ్డు నిర్వహిస్తున్న సంస్థ ఏదైతుందో ఆ సంస్థ కేవలం టోల్ ప్లాజాలు ఏర్పాటు చేశారు, టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు తప్ప రోడ్డు నిర్వహణకు సరైన చర్యలు తీసుకోవట్లేరు. అదేవిధంగా రోడ్డు నిర్వహణ విషయంలో కావాల్సిన కనీస ప్రమాణాలు కూడా పాటించట్లేదనే ఆరోపణలు మాత్రం మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. ఈ హైవేపై అక్కడక్కడ ఉన్న కొన్ని మలుపులు అయితే మరీ భయంకరంగా ఉంటాయి. ప్రమాద సమయంలో తీసుకుంటున్న తాత్కాలిక చర్యలేవి సత్ఫలితాలు ఇవ్వడం లేదు. చెల్లపల్లి సమీపంలోని జంక్షన్ అయితే ఎంతమందిని బలి తీసుకుందో.
నార్కట్పల్లి అద్దంకి రహదారిపై అత్యంత ప్రమాదకరమైన మలుపు, అదేవిధంగా పోలీసులు ఇప్పటికే బ్లాక్ స్పాట్గా గుర్తించిన చెర్లపల్లి జంక్షన్ వద్ద ఉన్నాము మనం. చెర్లపల్లి జంక్షన్ వద్ద నిత్య ప్రమాదాలు ఇక్కడ సహజంగా మారాయి. ఈ జంక్షన్ నిర్మాణంలోనే పూర్తి లోపభూయిష్టమైన పరిస్థితి ఉంది. ఇక్కడ చెర్లపల్లి విలేజ్ దాటిన తర్వాత వచ్చి జంక్షన్ చాలా మనం చూడొచ్చు, చాలా క్రిటికల్గా కనిపిస్తుంది. వాహనదారులు మళ్ళడానికి ఇలాంటి కనీస చర్యలు ఇక్కడ లేవు. ఈ రోడ్డు నుంచి వస్తున్న వాహనదారులు ఎవరైతే ఉన్నారో, నార్కట్పల్లి వైపు నుంచి అద్దంకి వైపు వెళ్ళే వాహనదారులు, అదేవిధంగా నార్కట్పల్లి నుంచి నల్గొండ వైపు వెళ్ళే వాహనదారులకు ఇదే ప్రధాన కూడలి. ఈ కూడలి నుంచే వాహనదారులు నల్గొండ పట్టణం వైపు కావచ్చు, దేవరకొండ నాగార్జునసాగర్ వైపు వెళ్లాల్సిన మలుపు ఇక్కడ ఉన్నది. అయితే ఈ మలుపులో ఖచ్చితంగా రోడ్ ఓవర్ బ్రిడ్జి అనేది, ఫ్లైఓవర్ బ్రిడ్జి అనేది ఖచ్చితంగా ఇక్కడ అవసరం ఉండే, కానీ దీన్ని ఇక్కడ నిర్మించలేదు. దీంతో నిత్యం వేలాది వాహనదారులు ఈ జంక్షన్లో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక్కసారిగా వేగంగా వచ్చిన వాహనాలు ఒకసారి నల్గొండ టౌన్ వైపు మళ్ళడానికి కావాల్సిన మళ్ళడంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారంటే, ఎదురుగా వచ్చే వాహనాలు కూడా వేగంతో వస్తాయి. అదేవిధంగా ఇక్కడ పూర్తిగా టర్నింగ్ ఉంది, మనం చూడొచ్చు. అటు మిర్యాలగూడ వైపు నుంచి నార్కట్పల్లి వైపు వస్తున్న వాహనాలకు హైట్ నుంచి అంటే గడ్డ అంటే పైనుంచి వెళ్ళి డౌన్లోకి వస్తున్న క్రమంలో ఇక్కడ ఈ మూలమలుపు ఉన్నది. వేగ నియంత్రణ కూడా అంత తొందరగా సాధ్యం కాదని చెప్పేసి వాహనదారులు చాలాసార్లు చెప్తా ఉన్నారు. ఎందుకంటే డౌన్లో వస్తున్న వాహనాలు ఒకసారిగా ఈ జంక్షన్ వద్ద స్లో కావడం, ఆ తర్వాత మిగతా వాహనాలను క్రాస్ అయ్యేంత వరకు ఆగడం అనేది మాత్రం అంత ఈజీ కాదని చెప్తున్నారు. ఈ జంక్షన్లో చాలా ప్రమాదాలు జరిగాయి, ప్రాణాలు కోల్పోయారు, అదేవిధంగా చాలా మంది గాయపడ్డారు. ఈ జంక్షన్ వద్ద అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం ఈ ఏడాది కనుక చూస్తే దాదాపు 16 ప్రమాదాలు ఈ జంక్షన్లో జరిగాయి. 16 ప్రమాదాల్లో దాదాపు 8 మంది ఈ జంక్షన్ వద్ద ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా 20 మందికి పైగా ఈ జంక్షన్లో గాయపడ్డారు. ప్రధానమైన కూడల్లోనే ఇలా ఉండే పరిస్థితి, ఈ రహదారిపై మిగతా చోట్ల ఎలా ఉంటుందనేది వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. మనం కూడా ఊహించవచ్చు. అదేవిధంగా ఈ జంక్షన్తో పాటు ముందుకు వెళ్తే అటు అనిశెట్టి దుప్పలపల్లి వద్ద కూడా ఇదే రకమైన పరిస్థితి, ఆ తర్వాత మాడులపల్లి వద్ద కూడా ఇదే రకమైన పరిస్థితి, ఆ తర్వాత తామరచెట్ల మండలం రాళ్లవాగు తండా వద్ద కూడా ఇదే రకమైన ప్రమాదకరమైన జంక్షన్లు ఉన్నాయి. ఈ జంక్షన్లు ఎక్కడ కూడా కనీస చర్యలు తీసుకోలేదు. చూడొచ్చు మనం, వాహనదారులు నల్గొండ టౌన్ వైపు వెళ్ళడానికి ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, ఇటు నుంచి వాహనాలు ఎలా వెళ్తున్నాయి అనేసి ఒక గందరగోళమైన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా వాహనదారులు చాలా సందర్భాల్లో తికమక పడుతూ ఉన్నారు. కొంతమంది వాహనదారులు నిర్లక్ష్యంగా ప్రయాణం చేసే వాహనదారులు కనుక ఉంటే మనము ఇక్కడ ప్రమాదం అనేది సహజంగా మారింది అనేది కూడా చెప్పవచ్చు. కానీ చాలాసార్లు ప్రమాదం జరిగిన ప్రతిసారి కూడా స్థానికంగా ఉన్న పట్టణ ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు కావచ్చు, చెర్లపల్లి ప్రజలు చాలాసార్లు ఆందోళన దిగారు, ధర్నాలు కూడా చేశారు. ఇక్కడ ధర్నాలు చేసిన ప్రతిసారి కూడా కనీస చర్యలు చేపట్టడం తప్ప శాశ్వత పరిష్కార చర్యలు మాత్రం ఇక్కడ చేపడుతున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. పోలీసు అధికారులు, అదేవిధంగా రోడ్ సేఫ్టీ నిపుణులు కూడా చాలాసార్లు ఇక్కడ చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు తప్ప ఆ చర్యలు ఏవి కూడా ఆచరణలోకి రావడం లేదు. దీంతో మాత్రం ఇలాంటి మలుపులు చాలా ఉన్నాయి. ఇలాంటి మలుపుల వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా నల్గొండ టౌన్లోకి ఎంటర్ అవుతున్న ఒక వాహనము లారీ వచ్చి ఎదురుగా కూర్చున్న ఒక ఇద్దరి పైకి దూసుకురావడం జరిగింది. దాంట్లో ఇద్దరు ప్రాణాలు అక్కడికి కోల్పోయిన పరిస్థితి కూడా మనకు రీసెంట్లీ దాదాపు నెల రోజుల క్రితమే జరిగింది. ఇలాంటి అనేక ప్రమాదకర మలుపులకు నిలయంగా మారింది ఈ నార్కట్పల్లి అద్దంకి రహదారి మనం చెప్పవచ్చు. ఇదే హైవేపై తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతం జంగారెడ్డిగూడ. 4 ఏళ్ల క్రితం హరికృష్ణ తనయుడు జానకిరామ్ మృత్యువాత పడింది అక్కడే. అక్కడ ఉన్న పరిస్థితిని మరీ ప్రమాదకరంగా ఉంటుంది. పూర్తి వివరాలతో మా ప్రతినిధి మహేందర్ రెడ్డి రిపోర్ట్ చూద్దాం. అద్దంకి రహదారిపై ప్రమాదాలకు నిలయంగా మారుతున్న యూటర్న్లో ఇది కూడా ఒకటి. ఈ యూటర్న్ల వద్ద గ్రామాలకు వెళ్ళే రహదారులు లింక్ అవుతున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం జంగారెడ్డిగూడెం వద్ద ఉన్న యూటర్న్ వద్ద ఉన్నాం. ఈ జంగారెడ్డిగూడెం వద్ద ఉన్న యూటర్న్, జంగారెడ్డిగూడెంకి సంబంధించిన విలేజర్స్ అందరూ కూడా ఆ రహదారి నుంచి ప్రయాణిస్తూ నేరుగా ఈ హైవేకి వస్తారు. ఈ హైవేకి వచ్చే క్రమంలో ఎలాంటి కనీస చర్యలు లేవు. నేరుగా వాహనదారులు జంగారెడ్డిగూడెం నుంచి కావచ్చు, అవతల ఉన్న కొన్ని విలేజ్ల నుంచి వచ్చే వాహనదారులు కూడా నేరుగా ఈ రోడ్డుకు కలుస్తారు. రోడ్డుకు కలిసిన క్రమంలో అక్కడ రోడ్డు నియంత్రణకు సంబంధించిన ఎలాంటి చర్యలు లేకపోవడంతో నేరుగా వాళ్ళందరూ కూడా హైవే పైకి వచ్చి రోడ్డును దాటి ఇటు హైదరాబాద్ వైపు వెళ్ళడానికి, అదేవిధంగా ఇటు మిర్యాలగూడెం వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేసిన క్రమంలో ఉంటారు. దీంతో ఒక్కసారిగా హైవే నుంచి స్పీడ్గా వస్తున్న వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలు, అదేవిధంగా విలేజ్ నుంచి హైవే ఎక్కే వాహనదారుల మధ్య తీవ్ర కన్ఫ్యూజన్ నెలకొంటుంది. గందరగోళం మధ్య వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితుంది. దీంతో అనేక సార్లు చాలామంది ఇట్లాంటి యూటర్న్ల వద్ద, అదేవిధంగా విలేజ్ నుంచి వచ్చే జంక్షన్ల వద్ద ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా సందర్భాల్లో స్వల్ప ప్రమాదాలు కూడా అనేకం జరిగిన, అవన్నీ కూడా రికార్డులో నమోదు కావడం లేవు. కానీ ఇలాంటివి హైవేపై చాలా చోట్ల ఉన్నాయి. మనం పరిశీలిస్తే కరెక్ట్గా ఎల్లారెడ్డిగూడెం వద్ద
చెరువుగట్టు అనే దేవస్థానం వెళ్ళడానికి కూడా సేమ్ విలేజ్ మధ్యలో నుంచి ఒకసారిగా యూటర్న్ ఉంటుంది. ఆ తర్వాత అనిశెట్టి దుప్పలపల్లి విలేజ్ దాటిన తర్వాత కూడా ఒకసారిగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే చాలా గ్రామాల నుంచి వచ్చే రోడ్డు ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఉన్న స్పాట్లో జంగారెడ్డి కూడా ఉన్న స్పాట్లో ఉన్నాం. ఆ తర్వాత ముందుకు వెళ్తే శెట్టిపాలెం వద్ద, ఆ తర్వాత దామరచెర్ల మండలంలోని బొత్తలపాలెం, ఈ అన్ని చోట్ల కూడా చాలా చోట్ల నుంచి విలేజర్స్ అంతా కూడా నేరుగా హైవే పైకి రావడానికి కావాల్సిన విలేజ్ రహదారులు ఏవైతే ఉన్నాయో నేరుగా హైవే పైకి వస్తున్నాయి. కానీ వాటిని కొంతవరకు డైవర్ట్ చేసి తర్వాత యూటర్న్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి చాలాసార్లు వాహనదారులు అభిప్రాయం వ్యక్తమైంది. ఎందుకంటే ఈ హైవేకు నేరుగా ఎక్కకుండా వచ్చిన వాహనదారులు కొద్ది దూరం హైవే అంటే ముందుకు వెళ్ళిన తర్వాత యూటర్న్ తీసుకొని రిటర్న్ వస్తే ప్రమాదాల నివారణకు సాధ్యమైందని చెప్తున్నారు. లేని పరిస్థితుల్లో హైవేపై ఎవరైతే ప్రయాణిస్తున్న వాహనదారులు ఉంటారో వాళ్ళు ఒక్కసారిగా ఈ విలేజర్స్ నుంచి వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో లేకపోతే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ నేరుగా హైవే పైకి రావడం వల్ల ఈ హైవే వద్ద కన్ఫ్యూజన్ నెలకొని ప్రమాదాలకు కారణమవుతుందని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు నందమూరి జానకిరామ్ చనిపోయిన సంఘటన వద్ద కూడా యూటర్న్ ఉన్నది. ఆ యూటర్న్ వద్ద కూడా విలేజర్స్ వెళ్ళే వాహన రోడ్డు ఉన్నది. అదేవిధంగా ఆ యూటర్న్ వద్ద పొలాలకు సంబంధించిన వ్యక్తులు ఎదురుగా వచ్చే అవకాశం ఉండడంతో ఆ రోజు నందమూరి జానకిరామ్ ఆపోజిట్గా వస్తున్న ట్రాక్టర్ రోడ్డును క్రాస్ చేస్తున్న క్రమంలో ఆయన ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టిన క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న ఆయన తీవ్రంగా గాయాల పాలై చనిపోయిన పరిస్థితి మనకు అక్కడ ఉంది. అదేవిధంగా ఇంకా చాలా సందర్భాల్లో కూడా ఇదే రకమైన పరిస్థితి మనకి ఇక్కడ హైవేపై కనిపిస్తుంది. ఎక్కడైతే విలేజెస్ గ్రామాలు ఉన్నాయో గ్రామాలకు సంబంధించిన రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లను డివైడ్ చేసే క్రమంలో కొంత ముందుకు వెళ్ళిన తర్వాత యూటర్న్లు ఇస్తే ఇబ్బంది ఉండేది కాదు. కానీ అలాంటి యూటర్న్లకు సంబంధించిన చర్యలు ఏం తీసుకోవాలి. నేరుగా హైవే పైకి వచ్చిన తర్వాత ఆ ఏ రోడ్ అయితే ఎక్కడైతే కనెక్టివ్ ఉంటుందో అక్కడే నేరుగా యూటర్న్ ఇవ్వడం వల్ల ఆ యూటర్న్ నుంచి ఒకసారిగా వాళ్ళు విలేజర్స్ హైవే పైకి రావడం, హైవే పైకి వచ్చిన తర్వాత హైవే పై నుంచి వస్తున్న వాహనదారులు ఒకసారిగా వారిని ఢీకొనడం, వారి వాహనాలు ఢీకొనడం జరుగుతుంది. దీంతో ప్రమాదాల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంది. ఇలాంటి చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం చెప్పేసి చాలాసార్లు డిస్కస్ చేశారు. అయితే రోడ్డు సేఫ్టీ నిపుణులు కూడా చెప్పారు ఎక్కడైతే విలేజెస్ ఉన్నాయో ఆ విలేజ్ ఉన్న యూటర్న్ నుండి కూడా మూసివేయాలి. ముందుకు వెళ్ళిన తర్వాత కొద్ది దూరం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ యూటర్న్లు ఇస్తే ప్రమాదాలు కొంతవరకు నివారించవచ్చు అని చెప్పేసి రోడ్డు సేఫ్టీ నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపించింది. కానీ అలాంటి చర్యలేవి కూడా ఇక్కడ ఈ హైవేపై మనకు కనిపిస్తున్న దాఖలు అయితే లేవు. రహదారుల నిర్మాణంలో లోపాలే కావచ్చు, వాహనదారుల తప్పిదాలే కావచ్చు, ఏదేమైనా రహదారులు మృత్యుదారులుగా మారాయి. హైదరాబాద్ విజయవాడ రహదారిపైనైతే ప్రమాదాల సంఖ్య ఏటికేడు పెరుగుతూనే ఉంది. రహదారుల నిర్మాణంలో లోపాలు కావచ్చు, లేదంటే వాహనదారుల స్వీయ తప్పిదాల వల్ల కావచ్చు, కానీ ఏటేటా రోడ్డు ప్రమాదాలు మాత్రం నల్గొండ జిల్లా పరిధిలో పెరుగుతూనే కనిపిస్తున్నాయి. ప్రధానంగా నల్గొండ జిల్లా మీదుగా వెళ్తున్న ఏదైతే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి కావచ్చు, అదేవిధంగా నార్కట్పల్లి అద్దంకి రహదారి కావచ్చు, అదేవిధంగా నాగార్జున సాగర్ హైదరాబాద్ జాతీయ రహదారి కావచ్చు, ఈ మూడు రహదారులు కూడా నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ ప్రమాదాలను ఈ మూడు రహదారులపై ప్రమాదాలు కనుక మనం పరిశీలిస్తే మృతుల సంఖ్య కూడా భారీగానే మనకు కనిపిస్తుంది. ఏటేటా మృతుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి కూడా మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. మనం ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలను కనుక పరిశీలిస్తే 2016లో కనుక మనం మొత్తం ప్రమాదాలను పరిశీలిస్తే ఇటు నేషనల్ హైవే విజయవాడ హైదరాబాద్ కావచ్చు, ఇటు స్టేట్ హైవేస్ కూడా మొత్తం కనుక మనం కలుపుకుంటే దాదాపు 143 ప్రమాదాలు జరుగుతాయి. ఆ 143 ప్రమాదాల్లో 152 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా 300 మందికి పైగా ఈ దీంట్లో క్షతగాతులైన పరిస్థితి మనకు 2006లో కనిపించింది. తర్వాత 2007ను కనుక మనం పరిశీలిస్తే 2007లో 196 ప్రమాదాలు ఈ హైవేలపై చోటు చేసుకుంటే అందులో మొత్తం 213 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనకు కనిపించింది. అదేవిధంగా 274 మంది దీంట్లో తీవ్రంగా గాయాల పాలైన పరిస్థితి మనకు ఈ రహదారులపై కనిపించింది. అదేవిధంగా 2018 జూలైలో ఇప్పటి వరకు కనుక మనం పరిశీలిస్తే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి నల్గొండ జిల్లా పరిధిలో 63 కిలోమీటర్లు ఉంటాయి. ఈ 63 కిలోమీటర్ల పరిధిలో ఇప్పటి వరకు 35 ప్రమాదాలు చోటు చేసుకుంటే అందులో 40 మంది ప్రాణాలు కోల్పోయారు, 83 మందికి గాయాలైన పరిస్థితి మనకు కనిపించింది. అదేవిధంగా నార్కట్పల్లి అద్దంకి రహదారి కావచ్చు, సాగర్ హైదరాబాద్ రహదారి రెండు రహదారులలో కూడా పరిశీలిస్తే మొత్తం 58 ప్రమాదాలు నమోదైతే 58 ప్రమాదాల్లో 70 మంది ప్రాణాలు కోల్పోయారు, 106 మందికి ఇందులో గాయాల పాలైన పరిస్థితి మనకు కనిపించింది. మొత్తంగా చూస్తే 2016లో 310 మంది ఈ రహదారులపై ప్రమాదాల్లో చనిపోతే 2017కి వచ్చేసరికి అది 393 మందికి చేరింది. ప్రస్తుతం జూలై వరకు ఈ సంవత్సరం కనుక పరిశీలిస్తే 211 మంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనకి ఈ రహదారులపై ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఈ రహదారుల నిర్మాణంలో లోపాలు కావచ్చు, యూటర్న్ల విషయంలో లోపాల్లో కావచ్చు, అదేవిధంగా గ్రామాల వద్ద ఇచ్చిన యూటర్లను కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం కావచ్చు, అదేవిధంగా ప్రధాన కూడల్లో జంక్షన్లో విషయంలో చేయాల్సిన రోడ్డు ఓవర్ బ్రిడ్జ్
నిర్మించకపోవడం కావచ్చు. అదేవిధంగా ఎక్కడైతే టర్నింగ్ ఉన్నాయో వాటి వద్ద అన్ని చోట్ల కూడా కనీసమైన ఐడెంటిఫికేషన్ సంబంధించిన బోర్డులు పెట్టకపోవడం, ఇలాంటివన్నీ కూడా రహదారుల నిర్మాణంలో మనకు లోపాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో వాహనదారులు కూడా కనీస జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి రోడ్డు సేఫ్టీ నిపుణులు చెప్తా ఉన్నారు. వాహనదారులు కూడా ఈ రోడ్ల నిర్మాణాలు కేవలం హైవేస్ కావచ్చు, అదేవిధంగా స్టేట్ హైవేస్ కావచ్చు, ఇవన్నీ కూడా 80 నుంచి 100 స్పీడ్ వరకు పరిమితమైన రోడ్లు మాత్రమే ఇక్కడ నిర్మాణాలు జరిగాయి. కానీ ఆ వాహనదారులు ఎవరు కూడా ఆ స్పీడ్ని ఎవరు కూడా పరిగణలోకి తీసుకోవట్లేరు. మొత్తం 4 వీలర్స్ అయితే ప్రధానంగా 100, 120 వరకు ప్రయాణిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. చాలా సందర్భాలు ప్రమాదాలు జరిగిన చాలా సందర్భాల్లో కూడా మనకు అదే రకమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాహనదారులు కూడా సీట్ బెల్ట్లు ధరించడం లేదు. అదేవిధంగా వాహనదారులు కనీస నియంత్రణ అనేది లేకుండా పోతుంది. రోడ్లు క్లియర్గా ఉండే సందర్భంలో వాహనం యొక్క స్పీడ్ పెంచుతూ ఉన్నారు. కొంతమంది డ్రైవర్లకు అవగాహన లేని సందర్భాలు కూడా నడుపుతున్న పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో వాహనదారుల యొక్క స్వీయ తప్పిదాలు కూడా ఈ ప్రమాదాలకు కారణాలుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఇటు రోడ్డు నిర్మాణ లోపాలను సవరించడంతో పాటు అదేవిధంగా వాహనదారులు కూడా ఎవరికారే వ్యక్తిగతంగా రోడ్డు ప్రయాణం విషయంలో అవగాహన అవసరం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా అయితే అటు నిర్మాణ లోపాలు కావచ్చు, అదేవిధంగా ఇటు వాహనదారుల యొక్క తప్పిదాలు కావచ్చు, ఏదేమైనా సరే రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలు మాత్రం ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. వందలాది కుటుంబాల్లో తీవ్రమైన ఆవేదన మిగులుస్తున్న పరిస్థితి మనకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉంది. ఈ ప్రమాదాల నివారణ విషయంలో అటు ప్రజలుగా వాళ్ళంతటి వాళ్ళుగా కొంత దీనిపై స్వీయ నియంత్రణ చేసుకోవడం, మరోవైపు రోడ్డుకు సంబంధించిన విషయంలో అధికారులు కావచ్చు, అటు ప్రభుత్వం వైపు నుంచి కూడా కనీస చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాహనదారులు కూడా కోరుతున్నారు. ప్రధానమైన సమస్య ఇటు రెండు వైపుల నుంచి కూడా ఈ ప్రమాదాల నివారణ కావాల్సిన కనీస చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మాత్రం మనకు జరుగుతున్న ప్రమాదాలలో వస్తున్న అనేక అనుభవాలు కూడా మనం చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. నార్కట్పల్లి అద్దంకి రహదారి నుంచి వినేష్ మల్లికార్జున్తో మహేందర్ రెడ్డి.